జూపూడి గారు సార్ సార్ ఏం జరుగుతుంది విజయవాడలో? అనవసరమైన చర్చ, ఎవరో కాక్రోచ్ని చూసి మీరు కూడా ఏదో జరుగుతుందని చెప్పి చేతులు కాల్చుకుంటున్నారట. మరొకటి, ఇది పెద్ద ఇష్యూ ఏముంది, ఆ శైల గారు ఎవరితో ఏదో మంత్రిదని వస్తున్నాయి కదా, ఇవన్నీ కావాలని ఆరోపణలు చేసి ప్రచారాలు చేస్తున్నారట, నిజమా? ముందుగా వర్మ గారు మీకు, తర్వాత అనర్గళంగా ఇప్పుడు దాకా గాజన్న కన్నా ముందు మాట్లాడినటువంటి దీపక్ రెడ్డి గారికి, చాలా వాల్యూస్ గురించి మాట్లాడినటువంటి మా గాజన్నకి, పెద్దలు పురుషోత్తం రెడ్డి గారికి, ప్రేక్షకులకి అందరూ కూడా 99 టీవీ ప్రేక్షకులకి, ఇప్పటి నుంచి మేము పనిచేస్తామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఎలా చేయాలో, ఈ ఊరిని అడిగి చేయాలో వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళు చేయమన్నప్పుడు మేము చేస్తాం. అప్పుడు ఏం మాట్లాడతారో, సలహాలు ఇస్తారో మానేస్తారో చూస్తాం సార్. ఒక ప్రతిపక్ష పార్టీ మేము ప్రజల తరపున, నిరుద్యోగుల తరపున ఉద్యమాల్లోకి వస్తే మేము చేసే ప్రతి ఉద్యమానికి వంకలు పెట్టి, పేర్లు పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అంతా ఇలానే ఉంటుంది. మీరు ఉద్యమాలు చేసినప్పుడు ట్రాఫిక్లు ఆగిపోలేదా? ఎక్కడ ఆగలేదా? జంజీ లాంటిది ఒకవేళ మేము విజయవాడలో చేసామనుకోండి, ఆంధ్రప్రదేశ్లో చేసామనుకోండి వర్మ గారు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. జంజీకి వీళ్ళు ఏం సపోర్ట్ చేశారు? తెలుగుదేశం కానీ లేకపోతే జనసేన కానీ ఎక్కడ ఉందా? దాని ప్రభావం ఎక్కడ దాకా వెళ్ళింది? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేదాకా వెళ్ళలేదా? దేశం అంతా ఈరోజు కూడా పార్లమెంట్లో హోంమంత్రి పార్లమెంట్కి రాలేకపోతున్నాడు కదా. విద్యార్థుల మీద చేసినట్టు అరాచకాలు ఇవన్నీ కనపడుతున్నాయి కదా. సో వాటికి ఏదో మీరు సపోర్ట్ చేసినట్టు, అదేదో నిజమైన ఉద్యమం అయినట్టు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకి ఎంప్లాయీస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు కదా. ఎంప్లాయీస్ ఇచ్చే స్టేట్మెంట్ తర్వాత మీరు మానేసుకోవచ్చు కదా. వాట్ ఈస్ దిస్? ఏం మాట్లాడుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్యాన్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కోసం ప్రతిపక్ష పార్టీగా ముందున్నది. డిఎస్సిలో అక్రమాలు జరగలేదని మీరు డిక్లేర్ చేసి సరిపోద్దా? మీరు ఛాలెంజ్ చేస్తే సరిపోద్దా? రండి జగన్మోహన్ రెడ్డి గారు రమ్మానండి, నేను వస్తాను. ఇదే ఒక మంత్రి ఛాలెంజ్ చేసే విధానం. అక్రమాలు జరగకపోతే వేలాది మంది విద్యార్థులు ఈ రోజు రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు? వాళ్ళు వచ్చిన విద్యార్థులు కాదు, మీరని కదా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అదే సార్, నేను అందుకే ఇందాక అంటున్నాను, వాళ్ళు బోల్డ్ కామెంట్ చేస్తారు. అంటే విద్యార్థులు ఇందాక కాదని ఒక మాట అన్నాడు, విద్యార్థులు ఫ్రంట్ రోల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి తర్వాత ఉద్యోగాలు, తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్, కేసులు మీరు బొత్తద్దాల్లో పెట్టి ఎదుగుతున్నారు కదా. ఎవడు దొరుకుతాడు, వాడి జీవితకాలం, వాడి జీవితాన్ని ఎలా నిలిపేయాలని చూస్తూ ఉన్నారు మీరు. నేను తక్కువగా లేరు, పోలీసులు భయపడుతున్నారు, కూటమి భయపడుతున్నారు. వాళ్ళందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ గివెన్ ఏ కాల్. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని 3 అంచెల ప్రోగ్రాం తీసుకున్నారు. ఒకటి, జిల్లా కలెక్టర్ ఆఫీసులో తర్వాత వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వటం, రెండవది ధర్నా చేయటం, మూడవది నిరాహార దీక్షకి వెళ్ళటం. ఈ 3 ప్రోగ్రామ్స్ని టౌన్ హాల్ మీటింగ్స్ పెట్టుకోవటం. అంటే ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిఎస్సి కార్యక్రమం మీద ఖచ్చితంగా లోకేష్ రిజైన్ చేయాలనే ఒక రణ నినాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఎందుకు చేయరు? ధర్మేంద్ర ప్రధాన్ కూడా చేయడం కోసం చేశారా? ఓరో చేశారా ఏంటి? ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. చాలా మ్యాన్ అవర్స్ పోయినాయి. ఏంటి సార్ అదే చూపిస్తున్నారు దీపక్ రెడ్డి గారు? ఏంటది, ఏం జరిగింది? ఇప్పుడు గారు చెప్పే స్టూడెంట్స్ చూడండి, ఆ విజువల్స్ మీరు చూపిస్తున్నారు. ఒక 20 మంది స్టూడెంట్స్ ని ఆ విజువల్స్ లో చూపిమనండి, నేను ఒప్పుకుంటా జూపుడు గారిని. వాళ్ళ ఫ్లాగ్ పెట్టి బియర్ తాగుకుంటా, ఏంటంటే కనీసం చెప్పాలనా లేదా జూపుడు గారు? ఆ ఫ్లాగ్ పట్టుకున్నప్పుడన్నా ప్రజల్లో బియర్ తాగొద్దు అని చెప్పి చెప్పాలనా లేదా మీరు తెచ్చుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి? సరే, మీరు తీసే ఫోటో ఎక్కడ ఫోటో నాకేం తెలుసు, మీరు ఏ బార్ నుంచి తీసుకొచ్చారో లేదా తీసుకొచ్చారు దాన్ని నేను సర్టిఫై చేయలేను. పక్కన పెడదాం. అంటే దీపక్ రెడ్డి గారు దీన్ని ఎలా సైడ్ లైన్ చేయాలో, ఈ టాపిక్ ని ఎలా డిస్కషన్ లేకుండా చేయాలో, ఎలా దీన్ని మాట్లాడించుకున్నట్టున్నాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్స్ట్రక్టివ్ రోల్. మేము ఉద్యమంలోకి వచ్చి 3 రోజులే. ఆగండి, మీరు ఎన్ని రోజులు నడపమంటే అన్ని రోజులు నడుపుతాం. ఆ శక్తి సామర్థ్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. మేము ఒక్కడమే కాదు, ఈ ఉద్యమంలో ఉంది. ఈ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు చాలా మంది ఉన్నారు.
ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఏబీపీలో ఉన్నారు లేదో తెలియదు కానీ ఎన్ఎస్యు, తర్వాత మిగతా విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ కూడా దీనిలో ఉన్నారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి ఇవ్వలేదు కాలు. ఇంతమంది లక్షలాది మంది విద్యార్థులు, ఇది ఆఫ్టర్ ఆల్ 16,000 పోస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ని ఎలక్షన్ వచ్చిన టైంలో దాన్ని పక్కన అబియన్స్లో పెట్టి ఆ అడ్వర్టైజ్మెంట్లో ఉన్న పోస్టులు తర్వాత మీరు కలిపిన పోస్టులు మొత్తం 16,000. మీరు ఏమన్నారంటే మెగా అన్నారు. మెగా అంబా అన్నట్టు మెగా అన్నారు. ఏం చేశారు? మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. నేను కాదని అడుగుతున్నాను. బీయింగ్ ఏ న్యూట్రల్ పర్సన్, ఐ లైక్ హిమ్ వెరీ మచ్ ది వే హీ స్పోక్. ఎందుకంటే పార్టీ ఉండే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు పాపం ఆరోగ్యం బాగలేక మూడోసారి క్యాబినెట్కి రాకపోయినా క్యాబినెట్ వాళ్ళు పెట్టుకుంటూనే ఉన్నారు. క్యాబినెట్లో ఒక మంత్రి, డిప్యూటీ సీఎం ఆరోగ్యం బాగలేదు, క్యాబినెట్ని 4 రోజులు పోస్ట్ పోన్ చేసుకుందాం, ఆయన వచ్చిన తర్వాత చేసుకుందాం, 3 సార్లు రాకపోతే ఏంటి మళ్ళీ ప్రజల్లో పోద్దని వదిలేశారు. మొత్తం అవన్నీ పక్కన పెడతాను కాదన్న దాని గురించి పాపం ఆయన ఏం చెప్తాడు. కానీ ఇప్పుడు ఆయన కొన్ని అంశాలు మాట్లాడుతున్నాడు. నేను ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్న సబ్జెక్ట్లో ప్రజలు, నిరుద్యోగులు ఇన్వాల్వ్ అయిన దగ్గర తెలుగుదేశం పార్టీ జస్ట్ లైక్ దట్ కొట్టేస్తుందండి. ఎందుకు? తప్పుల్ని చెప్పించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు పోతే రోడ్ల మీద అన్ని ఇబ్బందులు పడుతున్నారు. మీరు పోయినప్పుడు, ధర్నాలు చేసినప్పుడు, లేకపోతే రోడ్డు మీద రాజకీయ నాయకులు పోయినప్పుడు, లేకపోతే మీ ముఖ్యమంత్రులు పోయినప్పుడు, మీ కాన్వాయ్లు పోయినప్పుడు ప్రజలందరూ కూడా ఆకాశంలో ఎగురుకుంటూ సంతోషంగా పోతున్నారా? ఏంటండి ఇది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఇంత అవహేళన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అసలు? మేము చేసేది ఉద్యమం కాదు, మేము చేసేది పోరాటం కాదు, మాది ప్రతిపక్ష పార్టీ కాదు. మీరిస్తే బోడీ, మీరిచ్చేది ప్రతిపక్ష పార్టీ హోదా, అది కాదు. జూపూడి గారు ఏంటి మంత్రి గారు ఎవరండి? మీకేం తెలుసా? మీకు ముందే తెలుస్తుంటాయి కదా ఇలాంటివి. లేదు లేదు, అది తెలిసినా కానీ ఇప్పుడు కొంచెం టైం ఉంది టు డిస్క్లోజ్ కొంత టైం ఉంది సార్. ఆ టైంలో ఖచ్చితంగా దీపక్ రెడ్డి గారిని ఆ రోజు పిలుద్దాం. దీపక్ రెడ్డి గారు జూపూడి గారు ఒక విషయం అండి. సరే సరే, ఇప్పుడు జూపూడి గారు ఒక విషయం, ఒక మంచి మాట అన్నాడు వర్మ గారు. ఆయన చాలా మంచి మాట అన్నాడు. క్రిమినల్స్ మా దగ్గర ఉండడానికి లేదు. రేపు ఒకవేళ అది బయటకు వచ్చిన తర్వాత మీ దగ్గర ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారో, క్రిమినల్స్ నిజంగా మీరు ఏం చేయబోతున్నారో ఓరగా దబాయించి ఈనాడు పేపర్లో, జ్యోతి పేపర్లో వేసుకొని లేకపోతే స్క్రోలింగ్ పెట్టేసి పంపిస్తారా? లేకపోతే రియల్లీ ప్రధానమంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన గారి మీద తీసుకున్నట్టు యాక్షన్ లాగా మీ మంత్రుల మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారు? చూద్దాం ఇవన్నీ. ఓకే, జూపూడి గారు ఒక్క విషయం అండి. సరే, ఈ సందర్భం కాకపోవచ్చు కాక 2 రోజులు పెట్టి జరుగుతున్న రచ్చ, బోరుగడ్డ అనిల్కి వైసీపీకి సంబంధం ఉందా? మీకు పరిచయం ఉందా? ఆయన అసలు ఏం జరుగుతుంది? ఆయన ఇల్లు అక్కడ ధర్నా చేస్తారేంటి? ఇది ఒక్క అంశం వర్మ గారు. టు పుట్టే అంటే ఈ మన డిబేట్ వరకు టు పుట్టే ఫుల్ స్టాప్. నేను మై స్మాల్ రిక్వెస్ట్, ఇది ఒక దశలో ఎక్కడో కొద్దిగా ఇబ్బంది పడుతూ రగులుతున్నటువంటి ఒక అంశం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలి. ఆయన మీద అత్యంత వినయాన్ని, ప్రేమని ప్రదర్శిస్తున్నటువంటి బోరుగడ్డ అనిల్ గారు ఆయన దగ్గర నుంచే ఏదో వినాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. ది వే హీ స్పోక్, వాట్ ఐ హర్డ్. మీరు నిన్న మీ ఇంటర్వ్యూ కూడా చూశాను, నేను మొత్తం చూశాను. ఆయనకి ఎక్కడో కొంత ఇబ్బంది, ఆయన ఎవరినో మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళు కూడా ఎవరో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను దీన్ని రప్చర్ చేసే కన్నా నేనేం చెప్తానంటే, మా పార్టీ తరఫున నేను చెప్తున్నాను, మాకు ఈ డిబేట్ వరకు ఇది ఇంకొక లెవెల్లో ఎక్కడో మాట్లాడతాం, దాన్ని అప్పుడు దాకా కొంచెం మనం అవుదామండి. కాదు, మీకు తెలిసినంత వరకు ఆయనకి సంబంధం ఉందా లేదా? నాకు సింపుల్ క్వశ్చన్ అంతే, ఎస్ ఆర్ నో. నేను ఐ మేడ్ ఏ రిక్వెస్ట్ టు యూ. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, ఓకే. కాదు వర్మ గారు, ఎస్ ఆర్ నో అని అనకూడదు, యూజ్ అండ్ త్రో అని అనాలండి. అది అక్కడ వచ్చిన సమస్య. రెడీగా ఉన్నాడు. ఓకే, పురుషోత్తమ్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే అండి సార్. ఏంటి ఈ డిఎస్సిది కాక్రోచ్ని ఆదర్శంగా తీసుకుండి వీళ్ళు చేయడం, ఇదేమైనా వర్కౌట్ అవుతుందా? ఈ ధర్నాకి లోకేష్ గారు రాజీనామా చేసేస్తారా? చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయట, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారట. ధర్నాలన్నీ వీళ్ళే చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు విద్యార్థులు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. వర్మ గారు, అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి విషయంలో ఒకటి సిబిఐ ఎంక్వైరీ, 2 లోకేష్ గారు రాజీనామాను కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. బహుశా ఇంకా 2-3 రోజుల పాటు ఉంటాయి, ర్యాలీలో చేస్తున్నట్టున్నారు. నా పాయింట్ ఏంటంటే 2 అంశాలు. ఈరోజు దీపక్ రెడ్డి గారు ప్రారంభంలో చాలా మంచి మంచి వీడియోలు, అదేవిధంగా ఈ క్లిప్పింగ్స్ అన్నీ చూపించారు. కానీ లైవ్ కూడా ఎందుకు చూపడానికి ఆయన ఇబ్బంది పడుతున్నాడు.
ఇప్పుడు ఇన్ని వీడియోలు చూపించిన దీపక్ రెడ్డి గారు బోండమ్మ గారి మాటలు కూడా చూపించవచ్చు కదా, చూపిస్తే అన్నిటికీ అది ఆన్సర్ చేస్తుంది కదా. ఇప్పుడు విజయవాడ సెంటర్లో బోండమ్మ గారు ఓపెన్ గా చెప్పిన మాట ఏంటి, లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఏదంటే తంతాను అంటున్నాడు. అదేం పద్ధతి ప్రజాస్వామ్యంలో? అది కరెక్టా? సమర్థిస్తారా? ఎందుకంటే ఒకవేళ వైసీపీ ఫాల్స్ అలిగేషన్ చేస్తామని అనుకుందాం కాసేపు. ఫాల్స్ అలిగేషన్ చేసినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోండి. అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే పోలీసులు తీసుకెళ్లి లోపలేయండి, లాఠీ చార్జ్ చేయండి, అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి, తప్పేం లేదు. నేరుగా ఎమ్మెల్యే వచ్చి నేరుగా అటాక్ చేయడం ఏంటి? ఇంకోసారి విజయవాడ ఎటు చేస్తే తాంతానంటున్నాడు. డైరెక్ట్ పేర్లు పెడుతున్నాడు, వాడు వీడని మాట్లాడుతున్నాడు. దీన్ని సమర్థిస్తుందా కూటమి ప్రభుత్వం? ఇది డెమోక్రసీనా? ఒకసారి ఆ పార్టీ ఆలోచించి, దీనివల్ల ఏం కాదు, అక్కడ ఉన్న వాళ్ళు టెంట్లు కూల్చేయవచ్చు, వాళ్ళు ఇబ్బంది పడవచ్చు. రాంగ్ సిగ్నల్ వెళ్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అనే విషయం తెలుగుదేశం పార్టీ గుర్తించాలి. ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దాంట్లో ఒకటి, డిఎస్సిలో జరిగిన అంశాల్లో ఒక 2 అంశాలు ప్రభుత్వం ఈ రోజు కూడా సమాధానం చెప్పుకోవాలి. ఎవరైతే నవీన్ అనే ఉన్నాడు, ఈ ఎగ్జామ్ పేపర్ సెట్టింగ్ లో పాల్గొన్న వ్యక్తి టాప్ ర్యాంక్ రావడం, ఆ తర్వాత అతను కోర్టుకి వెళ్ళడం, అతను టాప్ ర్యాంక్ లో పెట్టడం, ఆ తర్వాత ఉద్యోగం ఇవ్వకపోవడం, ఖచ్చితంగా అతను ఎక్కడో మాల్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు అనే విషయం మనకు అర్థం అవుతుంది. అతనే పాల్గొన్నాడా, అతను ఇంకొంతమందికి ఆ క్వశ్చన్ పేపర్ షేర్ చేసుకున్నాడా అనే దాని పట్ల ఒక స్పష్టత ఇవ్వాలి. ఇది మొదటి అంశం. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. ఎందుకంటే నేను విద్యార్థి నాయకుడిగా పనిచేసినప్పుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొన్నాను. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఫిలాసఫీ, హిస్టరీ ఇట్లా డిపార్ట్మెంట్ 20-30 పోస్టులు సీట్లు ఉంటాయి. 1-2 స్పోర్ట్స్ కోటా ఉంటాయి. ఒక 20 మంది స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసుకుంటారు. అప్పుడు మొత్తం లిస్ట్ వేసి ఒకే పోస్ట్ ఉన్నప్పుడు ఎవరికి ఇస్తారు? అంతర్జాతీయ, నేషనల్, స్టేటు, దాంట్లో 2 అంతర్జాతీయంగా వస్తే దాంట్లో టాప్ క్రికెటా, ఫుట్బాలా, ఇట్లా బైఫర్కేషన్ చేసి ఒక ఓపెన్ లిస్ట్ వేస్తారు. 450 పోస్టులు ఇచ్చారు కదా, ఎంతమంది అప్లై చేసుకున్నారు స్పోర్ట్స్ కోటా కింద? ఎంతమందికి ఏ పద్ధతులు ఇచ్చారో మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి ఇప్పుడు ఈ రోజు కూడా ఎందుకు సిద్ధపడట్లేదు? ఇది అనుమానాలు తావి కదా. ఈ రెండింటికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే ప్రభుత్వం తప్పు చేసిందో అవుతారు. గాంధీ గారు చెప్పిన విషయంలో నేను ఏకీభవిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో జూపుడు గారు చెప్తున్న మాట కరెక్టే. ఎందుకంటే నేను కూడా విద్యార్థి నాయకుడికి, ఇలా ఉన్నందరూ విద్యార్థి నాయకులకు పనిచేశాం. కొన్ని విషయాల ప్రభుత్వం చాలా ఫెరోషియస్గా వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుంటారు. బట్ మీ పార్టీ విద్యార్థి విభాగం, మీ పార్టీ యోజన విభాగం ముందుండి చేస్తే బెటర్. కానీ మీ అగ్రనాయకులంతా మళ్ళీ దాంట్లో కూర్చునేయడం వల్ల ఏమవుతుందంటే ఫోకస్ మారిపోతుంది, పొలిటిసైజ్ అయిపోతుంది. మీ పార్టీకి సంబంధించిన విద్యార్థి నాయకులు, మీ పార్టీకి సంబంధించిన యువజన నాయకులే ఫోర్ ఫ్రంట్ లో ఉంటే దీని గ్లామర్ ఇంకో రకంగా ఉండేది. ఈ ఆస్థాన విద్వాంసులు రెగ్యులర్గా వచ్చి కూర్చుంటే ఏమవుతుందంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన విమర్శలకు కారణం అవుతుంది. దీన్ని మార్చుకోకపోతే అది పొలిటికల్ మూవ్మెంట్ గా మారిపోతుంది, బ్రాడ్ మూవ్మెంట్ గా రాదు. నేను కూడా విద్యార్థి ఉద్యమాలు పనిచేస్తున్నా చెప్తున్నాను. కానీ ఈ విషయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పురుషోత్తమ రెడ్డి గారు వర్మ గారు, ఇక్కడ ఒక అంశం. మొన్న ఇదే ఒక ధర్నా ప్రోగ్రాంకి మా చైతన్య, గుంటూరు నుంచి చైతన్య విద్యార్థి విభాగం అధ్యక్షుడు, గుంటూరు నుంచి ఉద్యమం ధర్నా అయిపోయిన తర్వాత తనే ప్రెస్ మీట్ కండక్ట్ చేశాడు. తర్వాత మేము పార్టీ ఆఫీస్లో కలుసుకున్నాం. నేను వేరే చోట పార్టిసిపేట్ చేశాను. మీరు చెప్పినట్టుగా నేను కొంచెం మీడియాకి దూరంగానే ఉండి గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అన్న మీరు వచ్చి ప్రెస్లో మాట్లాడుంటే బాగుండిందన్న అన్నాడు. నేనేం చెప్పాను తెలుసా, దిస్ ఇస్ యువర్ టర్న్ నౌ. మీరు ఫోర్ ఫ్రంట్లో ఉండాలి, మీరు పనిచేయాలి. అందువల్ల మేము వేరే చోట వేరుగా ఉన్నాం. చైతన్య ఇట్లా చేయంటే అన్న ఓకే అన్న ఇట్లా ఉంటే అంటే మీరు ఒక మాట ఉన్నారు చూడండి. పీడిఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని, నాకు తెలిసి దీపక్ రెడ్డి గారు దేని నుంచి వచ్చాడో తెలియదు కానీ ఏ ఎస్సీ అండి మీది? దీపక్ రెడ్డి గారు మీరు విద్యార్థి విభాగం దేని నుంచి వచ్చారు? ప్రజల నుంచి వచ్చినామండి.